నమస్తే అందరికీ. సోషల్ మీడియా వారధిగా ఎవరు ఏ విధంగా మాట్లాడుకున్నా ఇంకొక వ్యక్తులను ఇబ్బందులు గురి చేసే విధంగా మాట్లాడినా అది పూర్తిగా తప్పు. ఆ తప్పును ఖండించే విధంగా చట్టం ఉంది. చట్టం మీ తప్పును శిక్షించే విధంగా వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి. అనవసరమైన విషయాలన్నీ సోషల్ మీడియాలో రకరకాలుగా ఒకరికొకరు ఇబ్బందులు గురి చేసుకునే విధంగా మాట్లాడుకోవడం ఎన్నో విధాలుగా చాలా వరకు పొరపాటుగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ సమస్యలు ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, లేదా పెద్ద మనుషులతో మాట్లాడుకొని సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు. లేదంటే ఎదురెదురుగా కూర్చొని ఎదురెదురుగా మాట్లాడుకోవడం నేర్చుకోవాలి. అంతేగాని సోషల్ మీడియాలో ఎవరైనా కానీ 10 మంది వెనకనేసుకొని ఇంకొకరి పైన మాట్లాడుకోవడం వల్ల అది కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో చాలా వరకు ఈ సమస్యలు ఎక్కువైపోయినాయి. సోషల్ మీడియా అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా. సోషల్ మీడియాలో వాస్తవాలెన్నో అవాస్తవాలెన్నో ఎవరికి తెలియవు. సోషల్ మీడియాలో వచ్చిందే కరెక్ట్ అనుకొని, వచ్చిందే మాట్లాడిందే నిజం అనుకొని, లేదంటే జరగబోయేది కరెక్ట్ అనుకొని ఎన్నో విధాలుగా ఇబ్బందులు అవుతాయి. తమిళనాడులో ఒక 10 ఏళ్ళ అమ్మాయి రేపుకు గురైతే పోలీసు వాళ్ళు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక ఐజీ క్యాడర్లో ఉన్న మహిళ ఆమె నవ్వింది ఆమె మాట్లాడేటప్పుడు. ఎప్పుడైతే నవ్విందో ఆ నవ్విన విధానాన్ని, అది ఎందుకు నవ్విందో, ఏ దాని గురించి నవ్విందో ప్రెస్ మీట్లో నవ్వింది ఆమె. అయితే ఈ కేసు విషయంలో మాట్లాడేటప్పుడు ఆమె నవ్వింది అన్న వాస్తవ రేఖలు సోషల్ మీడియాలో బయటకు వచ్చేసినాయి. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉండే ప్రభుత్వం, టీవీకే ప్రభుత్వం వెంటనే వాటిపైన యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి అధికారులు కానీ అనధికారులు కానీ, స్టూడెంట్ కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, శ్రామికులు కానీ, పొలిటికల్ రాజకీయం కానీ ఎవరైనా